శుభం వ్యాధు కన్యా రాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి చూసుకున్నప్పుడు కన్యా రాశికి చతుర్థ స్థానంలో బుధుడు, పంచమలో రవి, కుజుడు, శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. షష్ఠ స్థానంలో చూసరికి రాహు ప్రభావము, సప్తమలో చూస్తే శనీశ్వరుడు యొక్క ప్రభావము, అలాగే రాజ్యంలో బృహస్పతి చాలా బాగున్నాడు, వ్యయంలో చూస్తే కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. దైవచింతనం ఎక్కువగా చేయాలని అనిపిస్తుంది కన్యా రాశి వారికి. అది మన యొక్క మార్గంలో ఒక భాగం అనుకోవాలంటే తప్ప దాన్నే సర్వస్వం అనుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు కన్యా రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. సో ఈ సమయంలోని రాజ్యంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కరెక్షన్స్ అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్యోగ రీత్యా చేసే కరెక్షన్స్ ఉంటాయి. అంచేత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుని ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు ఎవరు ఉన్నారో కూడాను పాత వ్యాపారంతో పాటు ఎక్స్టెన్షన్ ఆఫ్ ది బిజినెస్ అనేది చేయడానికి ప్రయత్నం చేయండి. అందులో కూడా కొంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తున్నాయి. ఒక 20 to 30% హైక్స్తోనే డెవలప్మెంట్ అవుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉంది. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగరీత్యా మంచి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి మాత్రం న్యూట్రల్గా కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా న్యూట్రల్గా కనబడుతున్నాయి. పెద్ద చెప్పుకోదగా డెవలప్మెంట్ అయితే ఏమి కనిపించదు ఈ 15 రోజుల్లోని. ఓకే, శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమం పాల్గొంటారు. వివాహము, గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఉపనయన సంస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటారు. ఇల్లు కొనాలి అంటే అప్పు కూడా ఏర్పడుతుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నం లోపల చేయండి. ఇల్లు కొనడానికి కావాల్సిన అనుకూలత ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఇక వివాహ వ్యవస్థకు వచ్చినప్పుడు సప్తమంలో ఉన్న శనీశ్వరుడు ప్రభావంలో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత చిరాకులు పరాకులు ఉండే అవకాశం ఉంటాయి. అది ఎంతైనప్పటికీ కూడా ఎక్స్ట్రీమ్లీ లాగడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల మిగిలిన కార్యక్రమాలన్నీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ అంతా. అందుచేత ఎవరో ఒకరు సమన్వయపరుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఏంటంటే ఇద్దరి మధ్య విభేదాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సప్తమం శనీశ్వరుడు అంటే కొంచెం సమన్వయపరచుకోగలిగితే 15 days చక్కగానే ఉండే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో రాహు యొక్క ప్రభావం విశేషం కనబడుతుంది. పంచంలో చూసుకునేసరికి కూడా కొన్ని దోషాలు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే పిల్లల ద్వారా కొంత మానసిక ఒత్తిడి, భార్యాభర్తల వల్ల కొంచెం మానసిక ఒత్తిడి, ఇవన్నీ కలుపుకుని ఆరోగ్య స్థానం 6వ స్థానంలో ఉన్న రాహు దాన్ని ఎన్కాష్ చేసుకోవడం ప్రయత్నం చేసి ఏదో ఒక అనాಹುతాన్ని తీసుకొచ్చి పెట్టడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే మార్గంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని, రాహు గాయత్రి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే వీటిని అన్నింటిని అధిగమించవచ్చు. విశేషంగా శుభవార్తలు, శుభైన కార్యక్రమాలు పాల్గొనేటప్పుడు ఏదో మానసిక ఒత్తిడి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి ఒత్తిడి నుండి బయటపడాలి. పెట్టి ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకెళ్ళితే బాగుంటుంది. అలాగే మీరు చేసే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ వాళ్ళకి అద్భుతమైన యోగాలు అయితే కనబడుతున్నాయి. తన వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ముందుకు వెళ్తూ పోతారు. ఏమాత్రం భయపడక్కలేదు. పర్సంటేజ్ ఆఫ్ ది ప్రాఫిట్ కొంచెం బాగానే ఉంటుంది. రాజ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎవరైతే టెంపరీ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు జరిగే అవకాశం ఉంటాయి. అలాగే ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో కానీ స్కేల్స్లో ఒక ప్రమోషన్ కోసం మీరు ప్రాక్టీస్ చేస్తూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయగలుగుతుంటే ఆ ప్రమోషన్కి అనుకూలమైన వాతావరణం అయితే బాగానే కనబడుతుంది. వీటిని అధిగమించి ముందుకు వెళ్ళడం చేసే మార్గంలోని విశేషంగా నారాయణ అష్టాక్షి మహామంత్రాలు కూడా సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.